జగనన్న అద్దె జనాన్ని వేసుకుని రోడ్డెక్కిన ప్రతిసారి పచ్చటి పొలం మీద మిడతల దండు వాలి నాశనం చేసినట్టుగా తయారవుతున్నది జనం పరిస్థితి. జగనన్నతో మా చెడ్డ జిరాకొచ్చేస్తుందండి బాబా. ఏటి ఆ ఊరేగింపులేటి, ఆ దండాలు ఎట్టడం ఏటి, రోడ్ల మీద అట్లా రచరచ చేయటం ఏటి, చేసే దరిద్రం కాకపోతేను ఏటి పడి చేశారే నా రచ్చ. అసలు అంతా చూస్తుంటే తాను ఊరేగింపులు చేయించుకోవటానికి వైసీపీ లీడర్లతో బూతులు తిట్టించి గొడవలెట్టించి అరెట్టి చేయిస్తున్నాడు అన్నట్టుగా ఉంది. అందులో పెద్ద ఇదేంటంటే తన సామాజిక వర్గాన్ని సైడ్ చేసేసి బీసీ లీడర్లను బలిచ్చేస్తున్నాడు. వాళ్ళు జైల్లో పడి చెప్పకూడి తింటుంటే బయట మాత్రం అన్న జామ్ జామ్ అంటూ ఊరేగింపులు తిత్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అన్న పరామర్శ చేసేది ఏ అరగంట అయితే ఆ ర్యాలీలు మాత్రం 6-7 గంటలు నడుస్తున్నాయి. ఊరేగింపుల కోసం లక్షలు ఖర్చు చేసి అద్దె జనాల్ని పోగెత్తున్నారు. ఫ్లెక్సీలు బ్యానర్లు కొట్టిస్తున్నారు. చిన్నపిల్లల్ని చేతికిచ్చి ముద్దులెట్టిస్తున్నారు. కావాలని జనాన్ని కార్లు బస్సులు ఎక్కించి వాళ్ళతో దండాలెట్టిస్తున్నారు. ఏటే అంత ఓరక్షణ అవసరమో చెప్పండి. ఓ 4 కార్లు వేసుకుని వెళ్ళి పరామర్శించి రావచ్చుగా. ఏటీ లేని దానికి మళ్ళీ అక్కడ తోపులాటలు కీచులాటలు రోడ్డు మీద నానా హంగామా చేసి ట్రాఫిక్ జామ్ చేసి ప్రజల్ని రాజరాంపానెడుతున్నాడు. జగనన్న పార్టీలో సీనియర్లంతా అస్సలు ఉలుకు పలుపు లేకుండా పడున్నారు. ఇక అన్న సామాజిక వర్గాన్ని అయితే ఆయన్నే రక్షిస్తున్నాడు. కానీ చిన్న చితక లీడర్లు బీసీ నాయకుల్ని బూతులు మాట్లాడమని సాగుకొడుతున్నాడు. ఆ బూతుల పిచ్చేటో ఆ జనాలతో రోడ్ల మీద రచరచ చేయడం ఏటో ఎవరికి అర్థం కట్టలేదు. రాజకీయ ర్యాలీలు మీటింగ్ల సంగతి పక్కనెడితే చివరికి శుభకార్యాలకు వెళ్ళిన జగనన్న జనాన్ని పోగేసి హంగామా చేస్తున్నాడు. పెళ్లి వేడుకల్లో కూడా అద్దె జనంతో డ్రామాలు చేయిస్తున్నాడు. అసలు జగనన్న తాడేపల్లి కొంపలో దిగాడంటే చాలు ఏ ఊరి మీద పడతాడో ఎంత రచ్చ చేస్తాడో ట్రాఫిక్ జాములతో నరకం చూపిస్తాడని జనం గగ్గోలు పెడుతున్నారు. తన చుట్టూ జనం లేకపోతే జగనన్నకు పిచ్చెక్కిపోతుంది. అన్న పని అయిపోనాదా అంతా అనుకుంటారని ఆయన భయం. సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు ఎట్టుకొని చూసారా అన్న అవ ఇంకా తగ్గలేదు అని చూపించుకోటానికి జనాన్ని టార్చర్ ఎడుతున్నాడు. మరి ఇదేంటంటే జగనన్న ఊరేగింపుల పిచ్చికి వైసీపీ కార్యకర్తలే బలైపోతున్నారు. ఆ జోగి రమేష్ ను పరామర్శిస్తానని మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరిన జగనన్న నత్తలా మెల్లిగా రోడ్డు షో చేసుకుంటూ ఇబ్రహీంపట్నం చేరుకున్నాడు. ఈ లోప ర్యాలీతో పాటుగా వచ్చిన రాంబాబు అనే మడిచి మధ్యలో తొక్కిసలాటలో చిక్కుకొని ప్యానం వదిలేయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ప్యానం పోయిందట. చేసే జగనన్న పిచ్చికి అమాయకులు బలైపోతున్నారు.